Thank you very much, brother, for inviting me once again, and it's a privilege to be among you and speak from the Word of God, the truth and truth alone. దేవుని వాక్యం నుంచి సత్యం మాత్రమే మీ ముందు ఉంచడానికి నాకు ఇచ్చినటువంటి ఈ సదవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మన అధ్యయనాన్ని మనం కొనసాగించుకుంటూ చూడబోయే విషయం ఏమిటి అంటే, బైబిల్లో ముస్లిం దావా ప్రచారకులు చెప్తున్న రీతిగా వారి ప్రవక్త గురించిన విషయాలు బైబిల్లో ఉన్నాయా? వారి ప్రవక్త ఆయన రాబోతున్నాడు అన్నట్లుగా భవిష్యవాణి లేక ప్రవచనం ఈ బైబిల్లో ఉందా అన్న విషయం గురించి మనం చూస్తున్నాం. దానికి మనము చూస్తున్నటువంటి విషయాలలో కొన్ని విషయాలు ఏం చూసాము అంటే, మోషే వంటి ప్రవక్త అన్న విషయాన్ని ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం చూసాము. దానికి ఆన్సర్గా ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయాన్ని చూసుకున్నాం. ఆ తర్వాత మోషే వంటి ప్రవక్తను గురించినటువంటి ఉదాహరణలు, ఆయనకు సంబంధించినటువంటి విశ్లేషణ మొత్తాన్ని మరి ముస్లిముల ప్రవక్తగా చెప్తున్నటువంటి మరి మొహమ్మద్ గారి గురించిన విశ్లేషణను చూసాం. రెండవదిగా వారు తీసుకొని వచ్చేటువంటి మేజర్ లేకపోతే కొంచెం ప్రాముఖ్యమైన విషయాలు, ప్రాముఖ్యమైన బైబిల్ వచనాలలో ఇంకొకటి ఏమిటి అంటే, యోహాను సువార్త 14వ అధ్యాయము మరియు యోహాను సువార్త 16వ అధ్యాయము. వీటిల్లో పరిశుద్ధాత్ముని గురించినటువంటి వివరణ ఎక్కడైతే ఉందో దాన్ని మొహమ్మద్ గారికి ఆపాదిస్తూ మొహమ్మద్ గారు లేకపోతే ముస్లిముల ప్రవక్త బైబిల్లో చెప్పబడ్డాడు అన్న విషయాన్ని వారు మనకు పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికి మనము బైబిల్లో నుంచే దానికి ఎక్స్ప్లెనేషన్ని లేకపోతే ఎందుకు ఆయన అక్కడ చెప్పబడింది పరిశుద్ధాత్ముడే కానీ మొహమ్మద్ ప్రవక్త గారు కాదు అని మనం దేవుని వెలుగులోనే, దేవుని వాక్యపు వెలుగులోనే చూసుకున్నాం. ఇప్పుడు మేజర్గా వాళ్ళు చెప్పే దేవుని వాక్యములో నుంచి వారు తీసుకునే వచనాలు అయిపోయాయి కాబట్టి మైనర్గా కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. కొన్నిసార్లు వినటానికి అవి ఎబ్బెట్టుగాను తలా తోక లేనివిగాను ఉంటాయి. కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ I would request you to bear with me and go through this as well so that we will wrap up this subject tonight. ఈ సాయంత్రము ఈ సబ్జెక్టుకు ఫుల్ స్టాప్ పెట్టడానికి మిగిలిన 3 లేక 4 వచనాలను కూడా తీసుకుని నేను ఈ సబ్జెక్టును ఇంతటితో ముగిస్తాను. వారు నిజానికి బైబిల్ గ్రంథంలో ఈ ముస్లిముల ప్రవక్తను వెతకటానికి గల కారణం ఏమిటి అంటే, ఖురాన్ గ్రంథము 7వ అధ్యాయంలో ఒకసారి కనుక మీరు చూస్తే, ఖురాన్ గ్రంథము 7వ అధ్యాయము 157వ వచనము మీరు చూస్తే అందులో ఏముంటుందంటే, ఈ సందేశహరుణ్ణి చదవను వ్రాయను రాని ఈ ప్రవక్తను అనుసరించే వారు అతని ప్రస్తావన వారికి తమ వద్ద ఉన్న తౌరాతు ఇంజీలు గ్రంథాలలో వ్రాయబడి లభిస్తుంది అని ఖురాన్ చెప్పటం. ఏ ఖురాన్ చెబుతోంది? ఇది మనం రాసుకున్న ఖురాన్ కాదు, దివ్య ఖురాన్ అనువాదం సంక్షిప్త వ్యాఖ్యానం. మరి ఇది హైదరాబాద్లో లభిస్తుంది మనకు. ఈ ఖురాను వాళ్ళు మనకిచ్చినటువంటి తెలుగు అనువాదం ప్రకారము ఆనాటి మొహమ్మద్ గారు బ్రతికి ఉన్నప్పుడు ఏ యూదులు మరియు క్రైస్తవులు ఏ పుస్తకాలనైతే చదివారో, అంటే తౌరాతు మరియు ఇంజీలు గ్రంథాలు ఏవైతే చదివారో ఆ గ్రంథాలలో ఈ సందేశహరుడు అంటే మొహమ్మద్ గారు ఆయన గురించిన ప్రస్తావన ఉంది, లేకపోతే ఆయన రాబోతున్నాడు అని చెప్పబడ్డాడు అన్నట్లుగా ఖురాను ఉటంకించడం మనం చూస్తాం, ఖురాన్ చెప్పటం మనం చూస్తాం. సో ఒకవేళ బైబిల్ గ్రంథంలో ఈరోజు ఏ ముస్లిం దావా ప్రచారకులు ఏ మొహమ్మద్ గారినైతే మనకు పరిచయం చేస్తున్నారో ఆయన బైబిల్లో లేరు అని చెబితే ఈ ఖురాను తప్పవుతుంది. కానీ క్రైస్తవులముగా మనకున్నటువంటి విశ్వాసం ఏమిటి అంటే, యేసుక్రీస్తును దేవుడిగాను, ఆయనను ప్రభువుగాను, ఆయనను క్రీస్తుగాను, ఆయనను మరి రక్షకుడిగాను, దేవుని కుమారునిగాను విశ్వసించే ప్రతి ఒక్కరూ ఆయన నామమున వెళ్ళిన ప్రతి ప్రవక్తను మనము విశ్వసిస్తాం. ఉదాహరణకు అపోస్తుల ప్రవక్తలుగాను, ఉపదేశకులుగాను, కాపురులుగాను, చాలా రకాలుగా అపోస్తలులను ప్రభువు పంపించాడు. అందులో మొహమ్మద్ గారు ఒకరు అయి ఉండొచ్చు, చెప్పలేం. ఎప్పుడు ఒకవేళ యేసు ప్రభువును ఆయన రక్షకునిగాను, దేవుని కుమారునిగాను, ఆయన తన పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచాడు
అని నమ్మి ఉంటే తప్పకుండా మరి సంఘములో ఆయన భవిష్యవక్తగా లేక దేవుని మాటలను యేసు ప్రభువు నామములో చెప్పేవాడిగా ఒక ప్రవక్తగా అంగీకరించడానికి మనకి అభ్యంతరం లేదు. అయితే అభ్యంతరం ఎక్కడ అంటే అలాంటి మహమ్మద్ గారిని దాచేసి అలాంటి మహమ్మద్ గారిని సంపూర్ణంగా ఆయన తీసుకొని వచ్చినటువంటి సందేశాన్ని దాచిపెట్టేసి ఈ రోజున్నటువంటి లేకపోతే అనాది కాలంగా వస్తున్నటువంటి ముస్లిం దావా ప్రచారకులు సొంతంగా ఒక మతం కట్టుకున్నారు. సొంతంగా ఒక మతం కట్టుకుని కొన్ని పుస్తకాలు రాసుకుని ఖురానును కూడా రాసుకుని తిరిగి బైబిల్ చదువుతున్నటువంటి క్రైస్తవుల పైన యూదుల పైన వేసే నెపం ఏమిటంటే మన పుస్తకాలు మార్చుకున్నామని నెపం వేస్తూ చేసే పనులు ఎలా ఉంటాయి అంటే ముహమ్మద్ గారిని లేకపోతే ప్రవక్తగా పిలువబడే ప్రతి ఒక్కరిని అవమానించేటట్లుగా మాట్లాడుతూ ఉంటారు. వారు చేయని పనులను చేసినట్లుగా మనకు పరిచయం చేస్తూ ఉంటారు. ఆ విషయాలన్నీ కూడా ఇంతకుముందు జరిగిపోయినటువంటి బైబిల్ పఠనాలలో లేకపోతే ఈ క్లాసెస్లో చూసుకున్నాం. ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే ముఖ్యంగా ఒక 3 విషయాలను నేను మీకు పరిచయం చేస్తాను. ఇదే విషయం ఖురాన్ 61:6లో కూడా మనం చూస్తాం. అందులో కూడా ముహమ్మద్ గారు తౌరాత్ మరియు ఇంజీలులో లేకపోతే కితాబ్లో అల్ కితాబ్లో ఆయన గురించిన ప్రస్తావన ఉంది, ఆయన రాబోతున్నాడు అని చెప్పబడినట్లుగా వాళ్ళు చెప్తూ ఉంటారు. దానికి అది కూడా మనం ఇంతకుముందు చూసుకున్నాం. ఇప్పుడు ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం 1 నుంచి 2 వరకు నేను చదువుతాను. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం 1 నుంచి 2 వరకు. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం ఎప్పుడు జరిగింది అంటే మరి ప్రవక్త అయినటువంటి మోషే చనిపోయే సమయానికి ఆయన చెప్పిన మాటలు ఇవి. ఆయన ఇక చనిపోతాడు అనంగా ఆయన చెప్పినటువంటి మాటలు, దైవజనుడైన మోషే మృతి నొందక మునుపు అని ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం మొదలవుతుంది. అతడు ఇశ్రాయేలీయులను దీవించిన విధము ఇది, అతడు ఇట్లనెను అన్నట్లుగా మొదటి వచనం మొదలయ్యి 2వ వచనంలో ఏమంటుందంటే యెహోవా సీనాయి నుండి వచ్చెను, షేయూరులో నుండి వారికి ఉదయించెను, ఆయన పారాను కొండ నుండి ప్రకాశించెను అన్న మాట మనం చూస్తాం. వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను అన్న మాట దేవుని గ్రంథమైన ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం 1-2 వచనాల్లో చూస్తాం. మరి ఇప్పుడున్నటువంటి దావా ప్రచారకుల డెస్పరేషన్ ఏమిటి అంటే ఏదో ఒకటి చేసి మరి వారు ఇంట్రడ్యూస్ చేయాలనుకున్న, వారు పరిచయం చేయాలనుకున్నటువంటి ఒక ప్రవక్తను మన పుస్తకంలో జొప్పించాలి అన్న ప్రయత్నం. కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి ఒకానొక ప్రయత్నం ఏమిటి అంటే చూడండి, సీనాయి నుంచి లేకపోతే ఇక్కడ ఏముంది చూడండి, సీనాయి నుండి వచ్చెను. సీనాయి నుంచి వచ్చింది ఎవరు? మోషే గారు. షేయూరు నుండి ఉదయించింది ఎవరు? ప్రవక్త అయినటువంటి దావూదు గారు లేకపోతే దావీదు. ఇప్పుడు మిగిలినది పారాను ఎవరు? పారాను అన్న అరణ్యము ఇంకెక్కడో లేదు, సౌదీ అరేబియాలో ఉంది. కాబట్టి సౌదీ అరేబియా నుంచి వచ్చినటువంటి ప్రవక్త ఇంకెవరో కాదు, ముహమ్మద్ గారే అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే మనము అర్థం చేసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి ఇక్కడ. ఏమిటి అంటే పారాను అన్న అరణ్యము సౌదీ అరేబియాకు సంబంధించింది కాదు. మొట్టమొదటి మాట, పారాను అన్న అరణ్యాన్ని గురించి మాట్లాడినప్పుడు పారాను అన్న అరణ్యము వరకు ఇస్మాయేలు సంతానం వారు జీవించిన మాట నిజమే, కానీ దానికి మక్కాకు సంబంధం లేదు. మక్కా నుంచి పారాను యొక్క ప్రాంతం వరకు కనీసం తక్కువ అంటే కూడా 1200కు పైగా కిలోమీటర్లు ఉంటుంది. అంటే 1200కు పైగా మైళ్ళు ఉంటుంది. ఫ్లైట్లో వెళితే కూడా దాదాపు 2 గంటల ప్రయాణం. ఒంటెలో వెళితే, ఒంటె పైననో నడుచుకుంటూనో వెళితే దాదాపు 2 నెలల ప్రయాణం, లేకపోతే 40 రోజుల ప్రయాణం. ఆగుతూ వెళితే 2 నెలలు తప్పకుండా అవుతుంది. ఆ కాలంలో మరి వర్తకులు కనీసం 2 నెలలు సమయం గడిపి ఆ ఎడారిలో నడిచేవారు, ఆ ఎడారిలో వెళ్ళేవారు అన్నది మనకు హిస్టరీ అంటే చరిత్ర చదివితే సులువుగా తెలిసిపోతుంది. మరి అలాంటప్పుడు ఎందుకని ముస్లింలు ఇంత డెస్పరేట్గా, లేకపోతే ముస్లిం దావా ప్రచారకులు, ముస్లింలు నా ఉద్దేశంలో ఇవన్నీ వాళ్ళు పట్టించుకోరండి. వాళ్ళ భక్తి చాలా సరళమైంది,
కేవలం దేవుణ్ణి నమ్ముదాం అన్న ఆలోచనలో ఉంటారు. అయితే వాళ్ళను మభ్యపెడుతున్నటువంటి దావా ప్రచారకులు ఉన్నారు కదా, వారి పట్ల నాకు ఒక రకమైన బాధ ఏమిటి అంటే, వారు తప్పును విశ్వసిస్తున్నారు, వారిని అనుసరించే వారిని కూడా తప్పు త్రోవలో పట్టిస్తున్నారు, మోసం చేస్తున్నారు అన్నది నా అభిప్రాయం. నేను మరి ఎందుకు మోసం చేస్తున్నారు, నా అభిప్రాయం ఎందుకు అలా ఉంది అన్నదానికి ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు చెబుతాను. నా వీడియోలు అన్ని చూస్తే కూడా మీకు తెలిసిపోతాయి. కాబట్టి హబక్కూకు రాసిన పుస్తకము 3వ అధ్యాయము 3వ వచనం గనక మనం చదివితే అక్కడ ఏముంటుందో ఒకసారి చూడండి. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము. పూర్తి చేసేయనా? చూడండి, హబక్కూకు పుస్తకము 3వ అధ్యాయం 3వ వచనము. దేవుడు తేమాలో నుండి బయలుదేరుచున్నాడు, పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేయుచున్నాడు, ఆయన మహిమ ఆకాశ మండలం అంతటను కనబడుచున్నది. మొట్టమొదటి మాట మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బైబిల్ గ్రంథము చాలా చోట్ల తేమాను, పారాను, సీనాయి, షేయిరు ఇలాంటి ప్రాంతాల గురించి మాట్లాడుతూ వస్తూ ఉంది. ఈ ప్రాంతాలన్నీ కూడా ఇశ్రాయేలు జనము విడిపించబడిన తరువాత, అంటే ఐగుప్తు నుంచి విడిపించబడిన తరువాత వారు నడిచిన మార్గము, ఏ విధంగా యెరూషలేము వరకు చేరారు, ఆ మార్గము గుండా ఉన్నటువంటి ప్రాంతాల పేర్లు ఇవి. ఆ ప్రాంతాలలోనే మరి జరిగినటువంటి సంఘటనలను మనకు ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చేసినటువంటి సంఘటనలను వివరిస్తూ, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను వివరిస్తూ మనకు తెలిసినటువంటి మాటలు ఇవి. హబక్కూకులో కూడా ఇక్కడ ఉన్నటువంటి చూడండి, హబక్కూకు చేసిన ప్రార్థన ఇది 3వ అధ్యాయం. యెహోవా, నిన్ను గూర్చిన వార్త నేను విని భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచుము అంటూ దేవుడు తేమానో నుండి బయలుదేరుచున్నాడు, పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేయుచున్నాడు, ఆయన మహిమ ఆకాశ మండలమును కనబడుచున్నది, భూమి ఆయన ప్రభావముతో నిండియున్నది అంటూ మాట్లాడుతూ పూర్వకాలం మొదలుకొని ఆయన ఇలాగూ జరిగించువాడు, కూషీయుల డేరాలలో ఉపద్రవము కలుగజేయువాడని చూచితిని అంటూ ఇశ్రాయేలీయుల యొక్క విడిపింపు లేకపోతే విడుదలను గురించి మాట్లాడుతున్నటువంటి, లేకపోతే జరిగిపోయిన విషయాలను గురించి మాట్లాడుతూ ఇస్తున్నటువంటి వివరణ ఇది. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుంచి విడిపించబడిన తరువాత వాళ్ళు వెళ్ళి మక్కాకు వెళ్ళొచ్చారు అని దయచేసి నాకు చెప్పకండి. అర్థమవుతుందా నేను చెప్పేది? ఇశ్రాయేలు వాళ్ళు ఐగుప్తు నుంచి విడిపించబడిన తర్వాత వాళ్ళు వెళ్ళాలనుకున్నది ఇశ్రాయేలు అయితే, లేకపోతే యెరూషలేము ప్రాంతము కనాను దేశం అయితే, వాళ్ళు మక్కాకి వెళ్ళొచ్చారని చెప్తున్నారా మీరు నాతో? అలా కాదు కదా. 33వ అధ్యాయంలో మరి మోషే మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆయన చనిపోకముందు మాట్లాడుతున్నటువంటి మాటల్లో కూడా మోషే ఏమంటున్నాడు అంటే, ఆయన చనిపోకముందు మాట్లాడుతూ ఒక పాటలాగా కడుతున్నాడు, ఒక కీర్తన పాడుతున్నాడు యెహోవాకు. ఏమని పాడుతున్నాడంటే, యెహోవా సీనాయి నుండి వచ్చెను, ఆయన షేయూరులో నుండి వారికి ఉదయించెను, పారాను కొండ నుండి ప్రకాశించెను, వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను, ఆయన కుడిపార్శ్వమున అగ్నిజ్వాలలు మెరియుచుండెను అంటూ మాట్లాడుతూ జనులలో ముఖ్యులను ఇశ్రాయేలు గోత్రములను కొడగా ఆయన యెరూషలేములో రాజు ఆయను అంటూ వారి ప్రయాణం మొత్తానికి, అంటే ఐగుప్తు మొదలుకొని సీనాయి మీదుగా, పారాను మీదుగా, కేయిరు మీదుగా, పారాను మీదుగా వాళ్ళు వెళ్ళినటువంటి ఆ ప్రయాణం ఏదైతే ఉందో అక్కడ దేవుడు చేసిన అద్భుత కార్యాలను ఆయన వివరిస్తున్నాడు. అంతేగాని పారాను నుండి ఆయన ఉదయించును అంటే ఇప్పుడు మొహమ్మద్ గారు యెహోవానా? ఆ వచనాన్ని గనక మనం గట్టిగా తీసుకుంటే, నిజంగా లిటరల్గా చదివితే అక్కడ బయలుదేరింది ఎవరు? యెహోవా. యెహోవా సీనాయి నుండి వచ్చెను. మొహమ్మద్ గారా? కాదు. దేవుని వాక్యమైనటువంటి బైబిలులో జబర్దస్తిగా ఎవరినైనా పెట్టి మరీ మనకు నేర్పించాలి అని అనుకుంటే దొరికిపోతారండి ఈజీగా. ఎందుకంటే దేవుని వాక్యమైనటువంటి బైబిల్ గ్రంథానికి ఇంకే గ్రంథము అవసరం లేదు అర్థం చెప్పటానికి. ఆ బైబిల్ గ్రంథం చాలు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వివరణ చాలు. ఇదేమైనా ఖురాన్ గ్రంథమా? హదీసుల్లోకి వెళ్ళటానికి, లేకపోతే ఇంకొకరి దగ్గరికి వెళ్ళటానికి, ఇంకొకరి దగ్గరికి నేర్చుకోవటానికి? ఇది బైబిల్ గ్రంథం.
ఇందులో స్పష్టత ఉంటుంది. ఒకసారి చూడండి, మరి పారాను గురించినటువంటి కొన్ని విషయాలు నంబర్స్ లేకపోతే సంఖ్యాకాండంలోకి వెళితే మనము 10వ అధ్యాయము 12వ వచనం చూడండి. 10వ అధ్యాయము 12వ వచనము ఇక్కడ ఏముంటుంది అంటే, తరువాత ఆ మేఘము పారాను అరణ్యములో నిలిచి, అంటే ఇశ్రాయేలు వారు ఐగుప్తు నుంచి బయలుదేరి వస్తున్నారు. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చిన 10వ అధ్యాయం మొదలైంది. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. అలా మాట్లాడుతూ మీరు 2 మార్లు ఆర్భాటముగా ఊదినప్పుడు దక్షిణ దిక్కైన దిగి సైన్యములు సాగవలను అంటూ ఆయన వారి మార్గములో ఆయన మార్గాన్ని చూపిస్తున్నాడు. మార్గం ఎలా ఉండాలి అని చెబుతూ మీ శత్రువుల నుండి రక్షింపబడతారు. మీరు ఉత్సవ దినమందు నియామక కాలమునందు నెలల ఆరంభముల యందు మీరు దహన బలులు గాని సమాధాన బలులు గాని అర్పించినప్పుడు ఆ బూరలు ఊదాలి అంటూ ఆ మార్గము గుండా వాళ్ళకు ఉపదేశం ఇచ్చే సమయంలో మరి 12వ వచనం వచ్చే వరకు ఏమంటున్నాడంటే, ఆ మేఘము పారాను అరణ్యములో నిలిచెను. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు వాళ్ళు మక్కాలో ఉన్నారు. అక్కడికి వచ్చి పారానులో, ఆ మక్కా అనేది పారాను సౌదీ అరేబియా మక్కా మదీనాల మధ్య ఉంది. అక్కడ నుంచి ముహమ్మద్ గారు వచ్చారు కాబట్టి అక్కడ ఉందని జబర్దస్తిగా చెప్పడము అంటే, ఇశ్రాయేలు యొక్క దేవుడైనటువంటి యెహోవా యొక్క అగ్ని స్తంభము గాను మేఘ స్తంభము గాను వచ్చి అక్కడ దిగారు అన్నది ముస్లింలు ఒప్పుకుంటారా? ముస్లింలు దీన్ని ఒప్పుకొని అవును దేవుడు అక్కడ అగ్నిస్తంభముగాను మేఘస్తంభముగాను వచ్చను అని ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. చెర్రీ పికింగ్ అంటారు దీన్ని. అంటే దేవుని వాక్యములో నుంచి నాకు అవసరమైనది నేను తీసుకుంటాను, నాకు అవసరమైంది నేను మెచ్చినది మాత్రమే తీసుకుంటాను, మిగిలిన తీసుకోను. నా బైబిల్ను నా ముందు నువ్వు తప్పుగా చిత్రీకరించి మాట్లాడి తప్పించుకుంటావా? బైబిలు ఖండిస్తుంది. బైబిల్లో సత్యం ఉంది. బైబిలును తప్పుడుగా ప్రాతినిధ్యం వహించి బైబిల్కు తప్పించుకునే ప్రయత్నం చేస్తే చిక్కుకుంటారు. 12వ అధ్యాయం చూడండి, ఇదే సంఖ్యాకాండము 12వ అధ్యాయము 16వ వచనం. ఇక్కడ కూడా అదే మాట మనం చూస్తాం. తరువాత జనులు హెజోరోతు నుండి సాగి పారాను అరణ్యములో దిగిరి. ఇది కూడా యెహోషువ నడిపించే సమయంలో జరిగినటువంటి సంఘటన. యెహోవా తప్పనిసరిగా వాళ్ళను సౌదీ అరేబియాలోకి మక్కా దగ్గరికి నడిపించలేదు. వాళ్ళు నడిపించింది ఎక్కడికి? ఇప్పుడు వాళ్ళు నడిపించింది కేవలము ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు వరకు ఆ మార్గము. మీకు ఒక మ్యాప్ చూపిస్తాను, దయచేసి ఒకసారి చూడండి. స్క్రీన్లో కనిపించే మ్యాప్ ఒకసారి చూడండి. స్క్రీన్లో కనిపించే మ్యాప్ కనుక మీరు చూస్తే ఇశ్రాయేలు వారు ఏ విధంగా నడుచుకుంటూ ఎర్ర సముద్రాన్ని దాటి యెరూషలేముకు లేకపోతే కనానుకు ప్రవేశించారో అన్న విషయాన్ని మీరు చూస్తారు. ఒకసారి మ్యాప్ చూడండి. సో ఈ మ్యాప్లో మీరు ఏం చూస్తున్నారు అంటే, ఇది ఐగుప్తు ప్రాంతము. అక్కడి నుంచి ఇలా వాళ్ళు వెళుతూ సినాయి ప్రాంతాన్ని దాటుతూ పారాను ప్రాంతం దాటుతూ పైకి వెళ్ళి కనానులో ప్రవేశించారు. అంతేకాని ఇప్పుడు ఒకసారి చూడండి, ఇప్పుడు ఒకసారి చూడండి, సౌదీ అరేబియా ఎక్కడుంది? ఇక్కడుంది. ఇక్కడ ఉన్నటువంటి సౌదీ అరేబియాకు పైన ఉన్నటువంటి ఇశ్రాయేలుకు ఏమైనా సంబంధం ఉందా? లేదు. పారాను ప్రాంతము, పారాను అరణ్యం ఎక్కడుంది? ఇక్కడుంది. ఈ పారానుకు ఈ అరేబియాకు ఏమైనా సంబంధం ఉందా? లేదు. కాబట్టి మనం చూసినటువంటి ఈ ఎవిడెన్స్ ప్రకారం, మనం చూసినటువంటి ఈ రుజువు ప్రకారము తప్పకుండా పారానుకు ముహమ్మద్ గారికి ఏ సంబంధము లేదు. పారానులో ఇస్మాయేలు కుటుంబము నివసించిన మాట నిజమే. ఆ పారాను ఎక్కడ ఉంది అంటే, షూరు దేశము మొదలుకొని అశ్షూరు మార్గమున ఐగుప్తుకు వెళ్ళే హవీలా వరకు మరి ఇస్మాయేలు యొక్క సంతానము వారు నివసించారు అన్న విషయము ఆదికాండము 25వ అధ్యాయంలో మనకు స్పష్టంగా ఉంది. అది ఎక్కడో కాదు, మీరు మ్యాప్లో చూసినటువంటి ఈ భూభాగమే. అంతేకాని వాళ్ళు వెళ్ళి మక్కాలోనో మదీనాలోనో ఇంకెక్కడో నివసించలేదు. అది మొదటి మాట. మొదటి సమూయేలు ఒకసారి గనక మీరు చూస్తే, మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము
1వ వచనము. చూడండి, 1 సమూయేలు 25:1. సమూయేలు మృతి నొందగా ఇశ్రాయేలీయులందరూ కూడుకొని అతడు చనిపోయినని ప్రలాపించి రామాలోనున్న అతని ఇంటి నివేశనములో అతన్ని సమాధి చేసిన తరువాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను. దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను అంటే ఒక ఆయన చనిపోయాడు, ఆ దుఃఖంలో ఆయన పారాను అరణ్యానికి వెళ్ళాడు. కామన్ సెన్స్గా ఆలోచించండి. కనీసం 2 నెలలు పట్టే అరేబియాలో ఉన్నటువంటి మక్కాకి వెళ్ళాడని అర్థం? డెఫినెట్గా కాదు. ఎందుకు అంటే 25వ అధ్యాయంలో కర్మేలులో ఉన్న మాయోను నందు ఆస్తిగలనొకడు కాపురముండెను, అతడు బహుభాగ్యవంతుడు అని నాబాలు గురించి మాట్లాడుతున్నటువంటి సమయంలో నాబాలు దగ్గరికి దావీదు తిరిగి రావటం చూస్తారు. వెంటనే జరిగినటువంటి ఈ సన్నివేశాలకు ఆయన అంత దూరం వెళ్ళి రావాల్సినటువంటి సమయానికి చూస్తే అది ఇంపాసిబుల్, జరగని పని. కాబట్టి దావీదు వెళ్ళిన పారాను, ఇస్మాయేలు నివసించిన పారాను, అది సీనాయి ప్రాంతానికి మరియు కనాను ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి మీరు మ్యాప్లో చూసినటువంటి పారానే, అంతేకాని మక్కా కాదు. సో ముస్లిం దావా ప్రచారకులు ఈనాడు చెప్పే మరి పారాను అనగా ఇంకేదో కాదు, అది అరీబా ప్రాంతానికి దగ్గరగా ఉన్నది కాబట్టి అరీబా ప్రాంతము అంటే అరేబియా ప్రాంతమే, అరేబియా ప్రాంతము అంటే మక్కానే, కాబట్టి పారానులో నుండి యెహోవా వచ్చును అంటే మొహమ్మద్ వచ్చాడు అన్నట్లుగా చెబితే అబద్ధమాడినా అతికినట్లు ఉండాలి. తెలుగులో ఒక సామెత, నోటికి ఏది వస్తే చెప్పకూడదు, దానికి ఏదైనా రుజువు ఉండాలి, ఒక ఇంగితం ఉండాలి. దయచేసి ఒకవేళ మీ దగ్గరికి ఇలాంటి స్నేహితులు ఎవరైనా వచ్చి మాట్లాడితే మీరు దేవుని వాక్యాన్ని చూపిస్తారని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు 2వ మాట చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 19వ వచనం. ఇది చాలా మందికి ఫేవరెట్ అండి. ఎందుకంటే మన దగ్గరికి వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏమని మాట్లాడుతూ ఉంటారు అంటే, చూసారా మరి యూదులు ఎవరి కోసం వేచి చూస్తున్నారో తెలుసా? యూదులు వేచి చూసేది ఎవరి కోసం అంటే అంటూ యోహాను సువార్త 1వ అధ్యాయము 19వ వచనంలో ఉన్న మాటలు మనకు గుర్తు చేస్తారు. ఏమనంటే, నీవెవడమని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యెహోవా యొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే, అతడు ఎరుగననక ఒప్పుకొనెను, క్రీస్తు కానని ఒప్పుకొనెను కాగా వారు మరి నీవెవరు? ఓకే, ఎవరి దగ్గరికి పంపించారు? యోహాను దగ్గరికి పంపించారు. యోహానేమో నేను క్రీస్తును కాదు అని చెప్పాడు. వారు అడుగుతున్నారు, నీవెవరవు? నీవు ఏలియావా? నేను కాదు అంటాడు ఆయన. నీవు ఆ ప్రవక్తవా? కాదు అని అంటాడు. మమ్మల్ని పంపిన వాళ్ళకు నేను ఉత్తరం ఇవ్వాలి కదా, ఎవరు నువ్వు? క్రీస్తును కాదు అంటావు, ఏలియాను కాదు అంటావు, ఆ ప్రవక్తను కాదు అంటావు. ఎవరు? ఏలియా అంటే ఎవరో నీకు తెలుసు, క్రీస్తు అంటే నీకెవరో తెలుసు, యేసు క్రీస్తే. మరి ఆ ప్రవక్త ఎవరు? ఇంకెవరో కాదు, మొహమ్మద్ గారే. చూసారా లాజిక్ ఎలా ఉంటుందో అని మనకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రవక్త ఇంకెవరో కాదు, యేసు ప్రభువు కాదు ఆయన, ఎందుకంటే క్రీస్తు అయిపోయాడు కదా, కాబట్టి మిగిలింది ఎవరు? ఆయన తర్వాత వచ్చినటువంటి యేసుక్రీస్తు, ఆయన తర్వాత వచ్చినటువంటి మొహమ్మద్ గారే అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రవక్త అని అన్నప్పుడు మనకు గుర్తొచ్చే మాట మళ్ళీ ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయం. ఒకసారి చూడండి, ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము చూడండి. 18వ అధ్యాయం 16 నుంచి చదివితే, ఆ గొప్ప అగ్ని వారు ఇకను కనబడకుండును గాక అని చెప్పి ఆ సమయమందు మన దేవుడైన యెహోవా నీవు అడిగిన మాట నుండి చొప్పున దేవుడైన యెహోవా నీ మధ్యలో నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను. మరియు యెహోవా ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను, అతని నోట నా మాటల నుంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తు అతడు వారితో చెప్పును, అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దానిని గురించి విచారణ చేసేదనని యెహోవా పలుకుతున్నాడు.
ఇది ఆ ప్రవక్త. ఏ ప్రవక్త? మోషే వంటి ప్రవక్త. మళ్ళీ చుట్టూ తిరిగి గుండు తిరిగి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఎక్కడికి వస్తారు? మోషే వంటి ప్రవక్త దగ్గరికే వస్తారు. దీనికి ఆల్రెడీ మనం సమాధానం చూసుకున్నాం. అయినా కానీ వారి సాటిస్ఫాక్షన్ కోసం ఇంకొక 2 మాటలు చెప్పుకున్నాం. ఏంటి అంటే, అప్పుడున్నటువంటి యూదులు కొంత యూదులు ఆపేక్షిస్తున్నది ఏమిటి అంటే, మెస్సియా వేరని, లేకపోతే క్రీస్తు వేరని, ఆ ప్రవక్త వేరని వాళ్ళు అనుకుంటున్నారు. చావు రుచి చూడకుండా తీసుకెళ్లబడినటువంటి ఏలియా కూడా తిరిగి వస్తాడు అని వారు ఆశిస్తున్నారు. వస్తాడు అని. అంత మాత్రమే కాదు, ఒక మాట చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 40వ వచనము. యోహాను సువార్త 7వ అధ్యాయము 40వ వచనము. అందులో మనం ఏం చూస్తాము అంటే, వారు వేచి చూస్తున్నటువంటి వారు, జన సమూహములలో కొందరు ఈ మాట విని నిజముగా ఈయన ఆ ప్రవక్త అనిరి, మరికొందరు ఈయన క్రీస్తే అనిరి, మరికొందరు ఏమి క్రీస్తు గలిలీలో నుండి వచ్చినా, క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామము నుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అని అన్నారు. వాళ్ళల్లో ఒక విభేదం వచ్చింది. ఎందుకు విభేదం వచ్చింది? కొందరేమో ఈయన క్రీస్తు అంటున్నారు, కొందరేమో ఈయన ఆ ప్రవక్తే అంటున్నారు. వారికి ఒక భేదాభిప్రాయం వచ్చింది. ఎవరికి? వింటున్నటువంటి సామాన్య యూదులకు మరియు పంపించబడినటువంటి లేవీయులకును శాస్త్రులకును, మామూలు వర్గానికి పండిత వర్గానికి, ఇద్దరికి కూడా మరి యోహాను బాప్తిసమిచ్చి యోహాను విషయంలోను యేసు క్రీస్తు విషయంలోను కొన్ని సందేహాలు ఉన్నాయి. అయితే అపోస్తలులు ఆ సందేహాన్ని నివృత్తి చేస్తూ కొన్ని మాటలు చెప్పారు. అపోస్తలులు నెయిల్ ఆన్ ది కాఫిన్ అన్నట్లుగా, లేకపోతే ఆ మాటలను, ఆ సారాంశాన్ని ఒక్కసారిగా మనకు పరిచయం చేశారు. ఆ పరిచయం ఏమిటి అన్నది చూడటానికి ముందు ఇంకొకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయం చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. ఎందుకు చూడాలి అంటే, అపోస్తలులైనటువంటి దేవుని పిల్లలు ఏ విధంగా యేసు ప్రభువును అర్థం చేసుకున్నారు అన్న విషయం మనం గుర్తించాలి. కాబట్టి 16వ అధ్యాయము 13 నుంచి నేను చదువుతాను. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతమునకు వచ్చినప్పుడు మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారు అని శిష్యులను అడిగారు. యేసు ప్రభువు వారు తన శిష్యులను అడిగారు. అడిగితే వారు కొందరు బాప్తిసమిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, కొందరు ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అని వాళ్ళు చెప్తే, మరి మీరేమనుకుంటున్నారు అని అడిగాడు. మరి మీరేమనుకున్నారయ్యా అంటే, పేతురు దానికి సమాధానం ఇస్తున్నాడు. నీవు సజీవుడవు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను. నీవు సజీవుడవు దేవుని కుమారుడైన క్రీస్తువు అని చెప్పెను. అందుకు యేసు, సీమోను అని ఆయనను, శబాష్, నువ్వు కరెక్ట్గా నన్ను అర్థం చేసుకున్నావు అని చెప్పాడు. అయితే ఇంతటితో ఆగిపోయి పేతురు చూశాడా? ఏమన్నాడు? సజీవుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు అని అంటున్నాడు, మేము కూడా నమ్ముతాము, కాబట్టి ఆ ప్రవక్త కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ వచనం చూపించాను. కానీ పేతురు అంతటితోనే ఆగిపోలేదు. చూడండి, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం. అయితే అంటూ మొదలు పెడుతున్నాడు. ఎప్పుడు? 18వ వచనం, 3వ అధ్యాయము 18 నుంచి పేతురు మొట్టమొదటిసారిగా నిలబడి మాట్లాడుతున్నాడు. ఇక్కడ మాట్లాడుతూ ఏమంటున్నాడైతే, అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురించిన విషయములను ఇలాగు నెరవేర్చెను. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లు మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనస్సు నుండి తిరుగుడి. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చినని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించుచు ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములను మీరు ఆయన మాట వినవలను. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునెను. మరియు సమూయేలు మొదలుకొని అందరూ ప్రవక్తలు ఎవరి గురించి ప్రవచించిన వారందరూ ఈ దినమును గురించి ప్రకటించిరి. అంటే పేతురు నిలబడి క్రీస్తు ఇంకెవరో కాదు, మోషే వంటి ప్రవక్తగా చెప్పబడినటువంటి, అంటే ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయంలో ఆ ప్రవక్త అని ఎవరి గురించి అయితే చెప్తున్నారో ఆయన ఇంకెవరో కాదు, క్రీస్తే అని ఆ ప్రవక్తను క్రీస్తును కలిపేస్తున్నాడు.
ఇంతవరకు తెలియనటువంటి సత్యాన్ని అపోస్తలులు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి ప్రత్యక్షత ద్వారా తెలియజేస్తున్నారు. ఏమని తెలియజేస్తున్నారు? ఆ ప్రవక్త క్రీస్తు ఇంకెవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తే. మన ప్రభు అయిన యేసుక్రీస్తే. మరి వినేవాళ్ళలో, ముఖ్యంగా వీడియో చూసే వాళ్ళలో కూడా, మరి ముస్లిము సహోదరులు ఎవరైనా వీడియో చూస్తుంటే వారికి కూడా నేను చేసే అప్పీల్ ఇదే. ఆయన అంటే తిరిగి వచ్చినప్పుడు, నిన్ను నన్ను తీర్పు దినంలో మాట్లాడినప్పుడు ఆయన అడిగే ప్రశ్న ఒకటే. కొందరు బాప్తిసం ఇచ్చి యోహాన్ అనుకుంటున్నారు, కొందరు ఏలియా అనుకుంటున్నారు, కొందరు ఆ ప్రవక్త అనుకుంటున్నారు, ఇంకేదేదేదో అనుకుంటున్నారు. నువ్వేమనుకుంటున్నావు? నువ్వేమనుకుంటున్నావు? పేతురు ఇచ్చినటువంటి సమాధానము నీదైతే, అయ్యా నువ్వెవరో తెలుసా? సజీవుడైన దేవుని కుమారుడు వగు క్రీస్తువు. మొట్టమొదటి మాట, క్రీస్తు దేవుని కుమారుడు అని నువ్వు ఒప్పుకుంటావా? క్రీస్తు దేవుని కుమారుడని నువ్వు ఒప్పుకుంటావా? పేతురు చేసిన ప్రసంగాన్ని నువ్వు ఒప్పుకుంటావా? మీ కొరకు, మీ పాపముల కొరకు ఆయన సిలువ ఎక్కించబడ్డాడు. ఆయన ఇంకెవరో కాదు, మోషే ప్రవచించినటువంటి మోషే వంటి ప్రవక్త, ఇంకెవరో కాదు, యేసు క్రీస్తే. దేవుడు నిన్ను ప్రశ్నించినప్పుడు, యేసు నిన్ను ప్రశ్నించినప్పుడు నీ సమాధానం ఇది అయితే ఆయనతో పాటు నువ్వు కొనుక్కోబడతావు. ఆయనతో పాటు నిన్ను తన పరదైసులో, తను ఇచ్చే ఆయన రాజ్యంలో నిన్ను ఆయన చేర్చుకుంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని జనులారా, కల్లబొల్లి మాటలకు మోసపోకండి. దేవుని వాక్యము స్పష్టమైనది. ఎవరో వచ్చి మనల్ని, మన విశ్వాసాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తే మనం భ్రష్టు పట్టాల్సిన అవసరం లేదు. దయచేసి గమనించండి. నీకు ఆఖరి మాట నేను చెప్పి ముగిస్తాను. ఇది హైట్స్ ఆఫ్ డెస్పరేషన్. అంటే ఇక ఏదో ఒకటి చేయాలి అని వెతికి 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 ఏదో ఒకటి చేసి, మరి వారి ప్రవక్తను గురించినటువంటి మాటలు బైబిల్లో వెతకాలి అని చేసే దిగజారుడుతనం అంటాను నేను. ఇంతకంటే దిగజారుడు ఆర్గ్యుమెంట్ ఇంకొకటి నేను చూడలేదు. ఎందుకు నేను చెప్తాను, చూడండి. పరమగీతములు 5వ అధ్యాయం 16వ వచనం. పరమగీతము 5వ అధ్యాయం 16వ వచనం. ఇందులో ఏముంటుందంటే, అతని నోరు అతి మధురము, అతడు అతికాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. ఇక్కడ అతికాంక్షణీయుడు అన్నప్పుడు హెబ్రూలో వాడిన పదం ఏమిటి అంటే మహమ్మదిం. అంటే గౌరవిస్తూ, మహమ్మద్ అన్న పదాన్ని గౌరవిస్తూ మహమ్మదిం అని రాశారు. చూసారా? మీ బైబిల్లో మహమ్మద్ ఉన్నాడు అని చేసే ప్రయత్నం ఇది. దీన్ని నేను ఎందుకు హైట్స్ ఆఫ్ డెస్పరేషన్ అని అంటున్నాను అంటే, ఎందుకు ఇది దిగజారుడు ప్రయత్నం అని నేను అంటున్నాను అంటే, వారు చేసే అభియోగం ఏమిటి అంటే, పేర్లను, అంటే ఉదాహరణకు ప్రవీణ్ అన్న పేరును ఇంగ్లీష్లో ఎఫిషియంట్ అని రాసి బైబిల్ గ్రంథంలో ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలోకి వెళ్ళిపోయి, చూసారా ప్రవీణ్ అనే పత్రిక ఉంది అని నేను చెప్పొచ్చా? ఇదే లాజికల్ ఫ్యాలసీ, ఇదే తప్పును వాళ్ళు చేస్తున్నట్లుగా నేను మీకు చూపిస్తున్నాను. ఏమిటి అంటే, సురా 30 దాన్ని సురతర్ రూమ్ అంటారు, లేకపోతే సురతర్ రామ్ అంటారు. అంటే ఒక హిందూ వచ్చి, ఇప్పుడు చూసారా రాముని పేరు ఖురాన్లో ఉంది, మీ దేవుడే రాముని గురించి చెప్పాడు అని చెప్తే ఒప్పుకుంటారా ముస్లింలు? ఒప్పుకోరు. ఎందుకు? ఆ మాటకు అర్థం చూస్తారు, అలాగే ఆ సందర్భాన్ని చూస్తారు. నామవాచకము నామవాచకమే, సర్వనామము సర్వనామమే, గుణము గుణమే, విశేషణము విశేషణమే. అలాంటి ఇంగితము ఖురాను పైన పెట్టిన దావా ప్రచారకులు బైబిల్ పైన ఎందుకు పెట్టరు? ఇరుక్కునే ప్రయత్నం ఎందుకు చేస్తారు అన్నది నా ప్రశ్న. ఇక్కడ హెబ్రూ భాషలో ఉన్నటువంటి పదం ఏమిటి అంటే, హిక్కో ముంతకిం వకుల్లో ముహమ్మదిం అన్న మాట ఉంటుంది. హిక్కో ముంతకిం వకుల్లో ముహమ్మదిం అన్న మాట ఉంటుంది. ముహమ్మదిం అన్నప్పుడు అతి కాంక్షణీయుడు అన్న పదం అది. అయితే
ఇక్కడ అతికాంక్షణీయుడు అన్న పదము ఒక పోయం, లేకపోతే ఒక పద్య రూపంగా పాడుతున్నటువంటి ఇద్దరి మధ్య రొమాన్స్ జరుగుతున్నప్పుడు, సంఘమునకు పరిశుద్ధ దేవుడైనటువంటి యేసు ప్రభువుకు మధ్య జరుగుతున్నటువంటి సంభాషణగా చదివే మనము, లేకపోతే సొలొమోను రచించినటువంటి సొలొమోను మరియు ఆయన ప్రియురాలకు మధ్య జరుగుతున్నటువంటి సంభాషణను ఒక పద్య రూపంలో, దానికి ఇశ్రాయేలుకు తమ దేవుడైనటువంటి యెహోవాకు మధ్య ఉన్నటువంటి అన్యోన్య సంబంధాన్ని చూపిస్తూ మాట్లాడే మాటలు ఇవి. వాటిని తీసుకుని మహమ్మదిం అన్నప్పుడు ముహమ్మద్ అన్న పేరుంది చూసారా? హెబ్రీ భాష మరియు అరబీ భాష రెండు కూడా సెమిటిక్ లాంగ్వేజెసే కాబట్టి రెండిటికి ఒకటే అర్థమే కాబట్టి, ఇప్పుడు చూడండి, మహమ్మదిం అనగానే ఇక్కడ వాడబడినటువంటి పదము అతి కాంక్షణీయుడు, ద మోస్ట్ డిజైరబుల్, రైట్? అదే మొహమ్మద్ అన్నప్పుడు అరేబియా భాషలో కూడా మరి దానికి దగ్గరగా ఉన్న అర్థమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ముహమ్మద్ గారు ఉన్నారు అనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదే లాజిక్ను అలాగే పెడితే మహమ్మదిం అన్న పదము ఎక్కడ ఉంది బైబిల్లో అని గనక మనం చూస్తే, ఇంక చూడండి, మొదటి రాజుల గ్రంథము 20వ అధ్యాయము, మొదటి రాజులు 20వ అధ్యాయము 6వ వచనం చూడండి. మొదటి రాజులు 20వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు నీ కంటికి ఏది ఇంపుగా నుండునో దానిని వారు చేత పట్టుకొని తీసుకొని పోదురు. ఇక్కడ కంటికి ఇంపుగా ఉండటము అన్నప్పుడు కూడా వాడబడిన పదం ఏమిటంటే మహమ్మద్. ఇప్పుడు మొహమ్మద్ను పట్టుకుని వెళ్ళిపోయారా అని మనం అర్థం చేసుకోవాలా? అప్పుడు నీ కంటికి ఏది ఇంపుగా కనబడనో దానిని వారు చేత పట్టుకొని తీసుకొని పోవుదురు. అక్కడ వాడబడిన సందర్భం ఏమిటి? ఆ సందర్భంలో ఆ పదాన్ని వాడుతున్నప్పుడు ఆ సందర్భంలోనే అర్థం చేసుకోవాలి. అంతేకాని ప్రవక్త పేరుంది, ఇక్కడ ఎందుకు లేదు ప్రవక్త పేరు? ఇక్కడ కూడా మహమ్మద్ అన్న పదమే ఉంది, ఇక్కడ ఎందుకు కాదు ముహమ్మద్ గారు? ఇంకొక మాట చూడండి, యెహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయం 24వ అధ్యాయంలో 15వ వచనం చూడండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చును, నరపుత్రుడా, నీ కన్నులకింపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను. అంటే ముహమ్మద్ను ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను అని అర్థం చేసుకోవాలా? వాట్ కైండ్ ఆఫ్ లాజిక్ ఇస్ దిస్? అర్థమవుతుందా? అలా కాదు, అలా తీసుకోకూడదు. అదే మాటను అదే మాట ఇంకొక 21వ వచనంలో కూడా ఉంటుంది. ఇశ్రాయేలు నీకులాగా ప్రకటించున్నాను, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీకు అతిశయాస్పదముగాను మీ కన్నులకు ముచ్చటగాను అన్నప్పుడు, మీ కన్నులకు ముచ్చటగాను అన్నప్పుడు వాడబడిన పదము మహమ్మదే. మీ మనస్సునకు ఇష్టముగాను ఉన్న నా పరిశుద్ధ స్థలంలో నేను చెరపబోచున్నాను. ఎందుకు కేవలము పరమగీతముల్లో ఉన్నటువంటి మొహమ్మద్, మిగిలిన చోట ఉన్నటువంటి మొహమ్మద్ ఎందుకు మొహమ్మద్ కాదు అన్న విషయాన్ని మరి దావా ప్రచారకులే చెప్పాలి. హోషేయ గ్రంథాన్ని కనుక మనం చూస్తే 9వ అధ్యాయంలోకి వెళితే చాలా గమ్మత్తైన మాట ఉంటుంది. ఇక్కడ చూడండి, వెండిమయమైన వారి ప్రియ వస్తువులను దురదగొండ్లు ఆవరించును. వారి ప్రియ వస్తువు అన్నప్పుడు వాడబడిన పదం కూడా మహమ్మదే. ఇప్పుడు మొహమ్మద్ గారికి దురదగొండ్లు ఆవరించును అని మనం అర్థం చేసుకోవాలా? అలా కాదు. అది ముస్లింలు ఒప్పుకోరు, క్రైస్తవులు ఒప్పుకోరు, ఎవరు కూడా ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు అంటే, ఒక భాషలో ఒక పదము వాడబడినప్పుడు ఆ పదానికి ఉన్న అర్థమును సందర్భాన్ని బట్టి అర్థం చేసుకుంటారు, సందర్భాన్ని బట్టి దాన్ని స్వీకరిస్తారు. అంతేగాని ఉన్న ప్రతి చోట తీసుకెళ్ళి మరి ఒక ప్రవక్తనో ఒక వ్యక్తినో ఇంకొక వస్తువునో ఇమిడ్చే లేకపోతే అమర్చే ప్రయత్నం చేయరు. ఇదే 9వ అధ్యాయము 16వ వచనం చూస్తే, ఎఫ్రాయిము మొత్తబడిను, వారి వేరు ఎండిపోయెను, వారి ఫలమియరు, వారి పిల్లలు గర్భనిధిలో నుండి సొత్తును నేను నాశనం ఇక్కడ సొత్తు అన్నప్పుడు కూడా మహమ్మద్
అన్న పదం ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ వాడబడిన సొత్తు మహమ్మద్ గారా? కాదు. కాబట్టి ఏదైనా మనము ఒక మాట మాట్లాడేటప్పుడు ఒక ఇంగితం అనేది ఉండాలి. ఇంకొక ఉదాహరణ చూడండి. మరి ఖురాన్ గ్రంథం ఏం సెలవిస్తుంది అంటే అల్లాహు అక్బర్ అంటుంది. అక్బర్ అన్నప్పుడు అరబీ భాషలో శక్తివంతుడు లేకపోతే సర్వశక్తివంతుడు అన్న అర్థం వస్తే, అదే మాటను హెబ్రీ భాషలో కూడా ఉంది అక్బర్ అన్న పదం. అక్బర్ అన్న పదానికి అర్థం ఏంటో తెలుసా? హెబ్రీ భాషలో ఎలుక. ఇప్పుడు అల్లాహు అక్బర్ అన్నప్పుడు అల్లా ఎలుక అని అర్థం చేసుకోవాలా హెబ్రీ భాషలోకి వెళ్ళి? అలా కాదు. అలా అర్థం చేసుకుంటే ముస్లింలు ఒప్పుకోరు, ఏ భాష ఒప్పుకోదు. కాబట్టి ఒక భాషలో ఉన్నటువంటి అర్థాన్ని తీసుకొని పోయి, మాటను తీసుకొని పోయి ఇంకొక భాషలోకి పెట్టి దానికి ఈ భాష యొక్క అర్థాన్ని పులిమి ప్రయత్నం మనం చేయకూడదు. అలా చేయటం వల్ల మనకు లాభము కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది అన్నది నేను ఇచ్చే వివరణ. కాబట్టి ఇంతవరకు మనం చూసినటువంటి ఏ దేవుని వాక్యములో వారు అంటే ముస్లిం దావా ప్రచారకులు లేవనెత్తుతున్నటువంటి ఏ మాట కూడా ఈ బైబిల్ వాక్యపు వెలుగులో ముహమ్మద్ గారు బైబిలులో ఉన్నట్లుగా నిరూపించలేకపోయారు. అయితే నేను నా పర్సనల్గా నా స్వంత అభిప్రాయం నేను చెప్తున్నాను. ఇది క్రైస్తవ సమూహానికి ఉన్న అభిప్రాయం కాదు, నా అభిప్రాయం. నేను చదివినంతలో నాకున్నటువంటి అభిప్రాయం ఏమిటంటే తప్పకుండా ముహమ్మద్ గారు బైబిల్లో ఉండుంటారు. బైబిల్ చదివి దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పే ప్రతి ఒక్కరి గురించి దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. ఒకవేళ ముహమ్మద్ గారు అలా జీవించుంటే ఆయన గురించి కూడా మాట్లాడుతూ ఉంది. యేసు ప్రభువు నామమున పంపబడిన ప్రవక్త ఆయన అయితే ఆయన తప్పకుండా ఇక్కడ ఉంటారు. యేసు ప్రభువు నామమున ఆయన అద్భుత కార్యాలు చేసి ఉంటే స్టెఫెనులాగా, పౌలులాగా, పేతురులాగా ఆయనను గురించి కూడా ఇక్కడ ఉంది. మనం రాజులైన యాజక సమూహముగా దేవుడు మనల్ని వర్ణిస్తున్నాడు. నన్ను నిన్ను ప్రతి ఒక్కరి గురించి ఉంది ఈ గ్రంథంలో. ముహమ్మద్ గారి గురించి కూడా ఉంటుంది. అయితే తప్పకుండా ఆ ముహమ్మద్ గారిని, నిజమైన ముహమ్మద్ గారిని దాచిపెట్టేసి, ఆయన ఔన్నత్యాన్ని దాచిపెట్టేసి ఆయనను అవమానకరంగా చిత్రీకరిస్తున్నటువంటి ఈ దావా ప్రచారకులు చెప్పే ముహమ్మద్ గారు మాత్రం ఇందులో లేరు. ఎందుకు లేరు అంటే ఇప్పుడు మనకు వారు పరిచయం చేస్తున్నటువంటి ముహమ్మద్ గారు యెహోవా నామమున ప్రకటించలేదు, యేసు నామమున ఆయన బయటికి రాలేదు, యేసు నామమున యేసు పంపించిన వారు చేసిన అద్భుత కార్యములు చేయలేదు, యేసు చెప్పిన మాటలు ఆయన చెప్పలేదు, ఆయన యేసును దేవుని కుమారునిగాను అంగీకరించలేదు, సర్వోన్నతుడైన దేవుని కుమారునిగా అసలు అంగీకరించలేదు. కాబట్టి ఇది నా పర్సనల్ అభిప్రాయం. తప్పకుండా ముహమ్మద్ గారు యేసును దేవునిగాను, యేసును దేవుని కుమారునిగాను అంగీకరించి ఉంటే ఆయన కూడా ప్రవక్త అని నేను నమ్ముతాను. కానీ ఇప్పుడు మనకు ముహమ్మద్ గారిని భిన్నంగా చిత్రీకరించి చూపిస్తున్నటువంటి ముస్లిం దావా ప్రచారకులు మాత్రం నా ఉద్దేశంలో తప్పుగా ముహమ్మద్ గారి యొక్క ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన చెప్పని టీచింగ్స్ని మనకు చెప్పి ఆయనే చెప్పాడు అని మనకు మభ్యపెడుతున్నారు. ఆయన చెప్పని మాటలను మనకు చెప్పి దేవుని ప్రవక్తగా ఈయనను అంగీకరించండి అని మనకు మభ్యపెడుతున్నారు. ఇది తప్పకుండా దేవుని వాక్యమైనటువంటి పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో అలాంటి ప్రవక్త లేడు. తిరిగి ప్రశ్న మీ దగ్గరికి ఇదే. ముహమ్మద్ గారికైనా ఇదే ప్రశ్న, దావా ప్రచారకులకైనా ఇదే ప్రశ్న, కూర్చున్నటువంటి మీకైనా ఇదే ప్రశ్న, వీడియో చూస్తున్నటువంటి మీకైనా ఇదే ప్రశ్న. ఏమిటి అంటే ఆయన తిరిగి వచ్చినప్పుడు అడుగుతాడు, నువ్వేమనుకుంటున్నావు నా గురించి? అయ్యా, నువ్వు సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడవగు క్రీస్తువు అని నువ్వు నమ్మితే ఆయన నీకు క్షమాభిక్ష పెడతాడు. అయ్యా, నిన్ను నా పాపముల కొరకు నీవు సిలువపై మరణించావు. పేతురు ఏ మాటలైతే చెప్పాడో అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయంలో, ఆయనను మీరు తృణీకరించారు అని మీరు ఒప్పుకుంటే, ఆయన దేవుని కుమారుడు అని ఒప్పుకుంటే సరిపోదు, కానీ ఆయన ఆ ప్రవక్త అని ఒప్పుకుంటే, ఆ ప్రవక్త నీ కోసం నా కోసం ఈడవబడ్డాడు,
ఆ ప్రవక్త నీకోసం నా కోసం సిలువ వేయబడ్డాడు, తన వీపు దున్నబడింది. ఆయన ప్రవక్తగాను, దేవుని కుమారునిగాను, క్రీస్తుగాను మాత్రమే కాక నరపుత్రునిగాను నరులకు సేవ చేయటానికి వచ్చాడు అన్న విషయాన్ని కనుక మీరు విశ్వసిస్తే, ఆయన దైవత్వము విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకోకుండా నీ కోసం, నా కోసం మనుజావతారుడై మనుషులకు కూడా సేవ చేసే విధంగా వచ్చాడు అంటే, ఆ ప్రభువుని గనక నువ్వు నమ్మితే, నేను అలా నమ్ముతున్నానయ్యా నిన్ను అని నువ్వు చెబితే, పరలోక రాజ్యం నీది. దేవుని రాజ్యములో నీకు వారసత్వము, భాగత్వము ఉంటుంది. దేవుని రాజ్యంలో యేసు ప్రభువు నిన్ను స్వీకరిస్తాడు. 10 మంది ముందు నువ్వు యేసు ప్రభువును స్వీకరిస్తే యేసు ప్రభువు నిన్ను స్వీకరిస్తాడు. ఈరోజు సాయంత్రం నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఆ ప్రవక్త యేసు ప్రభువే, క్రీస్తు యేసు ప్రభువే, రక్షకుడు యేసు ప్రభువే, పారాను నుండి బయలుదేరినటువంటి యెహోవా యేసు ప్రభువే, సియోనులో నుండి ఉదయించినటువంటి యెహోవా యేసు ప్రభువే. ప్రతి చోట అగ్నిస్తంభముగాను మేఘస్తంభముగాను ఇశ్రాయేలును నడిపించినటువంటి ఆ దూత యేసు ప్రభువే. ఆయన దూతగాను, అగ్నిస్తంభముగాను, మేఘస్తంభముగాను, యెహోవా వాక్కుగాను, యెహోవాగాను, మనుషునిగాను ఎన్నో రకాలుగా ఆయన మనుషుల జీవితంలో ప్రమేయం చేసుకుంటూనే వచ్చాడు. మనుషులతో ఆయన సంబంధం ఏర్పరచుకుంటూ వచ్చాడు. కాలము సంపూర్ణమైన తరువాత ఆయన కుమారునిగా జన్మించాడు. చిన్న బిడ్డగా నీకోసం, నా కోసం సృష్టిని సృష్టించినటువంటి ఈ సృష్టికర్త నీకోసం, నా కోసం కుమారునిగా జన్మించాడు. జన్మించి నీకోసం, నా కోసం అలా ఉండిపోకుండా జ్ఞానమందును వయస్సు ఎందును వర్ధిల్లి ఆయన ప్రవక్తగాను, ఆయన గొప్ప కార్యములు చేస్తూ క్రీస్తుగా రక్షించి, ఆయన రాజ్యాన్ని స్థాపించి, కైసరు ఎదుట నిలబడి, పిలాతు ఎదుట నిలబడి నీకోసం, నా కోసం ఏం మాట్లాడుతున్నాడు అంటే, నా రాజ్యము నువ్వు నీ రాజ్యం వంటిది కాదు, ఎముకలు మాంసము ఉన్న రాజ్యం కాదు. నా రాజ్యము దేవుని రాజ్యము. ఆ రాజ్యంలో నువ్వు కాలు పెట్టాలి అనుకుంటే, ప్రవేశించాలి అనుకుంటే నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను. దేవుని రాజ్యము నీలో ఉంది. ఇట్ ఈస్ అట్ హ్యాండ్. నువ్వు పట్టుకుంటే అది నీది. యేసు ప్రభువు పిలుపును కనుక నువ్వు అంగీకరిస్తే, సహోదరుడా, సహోదరి, ఈరోజు సాయంకాలం యేసు ప్రభువు నిన్ను అంగీకరిస్తాడు. నిన్ను ఆయన తన వద్దకు చేర్చుకుంటాడు. తలలో ఉంచుకుంటే ప్రార్థన చేసుకున్నాను.